హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి. అందరూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటి, స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడు తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుడిని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అతనిని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది. ముల్లోకాలను భయభ్రాంతులను పీడిస్తూ తారకాసురుడు అనే రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుందని ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయం ఆనందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికలు దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజరూపంలో ఉన్నందుకు గంగేయుడని, షట్కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడు అగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు. ఆ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలు సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కారణ జన్ముడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనదారుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధాలతో తారకాసురుని సంహరించి విజయము అయినాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారికి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పూలు, వెండి పగడాలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారు పెళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.